వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి. నీ మొరే నిన్ను రక్షిస్తుంది అంటారు కిల్లెళ్ళమూడి అమ్మవారు. నీ మొరే నిన్ను రక్షిస్తుంది. నువ్వు ఆర్తిగా భగవంతుణ్ణి ధ్యానించినట్లయితే ఆ మొరే నిన్ను రక్షిస్తుంది అంటుంది మదర్ ఆఫ్ ఆల్. హర్ హౌస్ ఈజ్ ఆల్. అందరమ్మ అందరిల్లు. ఒక్కసారి బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి చిల్లెళ్ళమూడి అమ్మవారిని దర్శించండి. ఆమె జీవ సమాధి, ఆమె కూతురు జీవ సమాధి. మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీరు అక్కడికి వెళ్ళి చేయాల్సిన పని ఒకటే, ఏం చేయాల్సిన భోజనం చేసి రండి చాలు. ఆమె చెప్పేది అదే. అందరూ రాండ్రా, భోజనం చేసి వెళ్ళండిరా అంటుంది. కడుపు నిండా అన్నం తిని వెళ్ళండి. నీకున్నటువంటి దాన్ని తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో అనేటువంటిది జిల్లెళ్ళమూడి అమ్మవారు ధ్యేయం. అంతే. ఆమె దైవశక్తులు ఉన్నాయి, మంత్రబలం ఉంది. అయిన అవసరం వచ్చినప్పుడు చూపిస్తుంది అనమాట ఆమె. అంతే. అందరికీ ఒకటే చెప్పింది, నేను తల్లిని, మీరు బిడ్డలు, అంతే అంటుందన్నమాట ఆమె. ఎంతోమంది కుష్ఠు వ్యాధిగ్రస్తుల యొక్క కుష్ఠు వ్యాధిని తన మీద తెచ్చుకున్నటువంటి మహానుభావురాలు. ఒకటి ఆలోచించండి. ఒక పురుషుడు దైవశక్తి కలిగి మంత్రబలం కలిగినటువంటి వాడు ప్రకాశించడం అది వేరు. ఒక స్త్రీ దైవశక్తి కలిగినటువంటిది ప్రకాశించడం అనేటువంటిది వేరు. ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. ఎందరో దుర్మార్గులు ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో అటువంటి దుర్మార్గుల యొక్క బాధ నుండి బయటపడటం అనేటువంటిది, తన దైవత్వాన్ని చూపించడం అనేటువంటిది చాలా కష్టం. అది అమ్మవారికే చెల్లింది. మదర్ ఆఫ్ ఆల్, విశ్వజనని అనడంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. ఆమె చెప్తుంది, తనకు వచ్చేటువంటి సంకల్పాలకి తాను కర్తను కాను అన్నటువంటిది సాధనలో మొట్టమొదటి దశ. అసలు నేను కర్తనే కాదు సంకల్పానికి, సంకల్పం కూడా భగవంతుడే అనేటువంటిది మొట్టమొదటి దశ అంటుంది అమ్మవారు. తద్వారా ఎదుటివారి సంకల్పాలకు కూడా వారు కర్తలు కారు అనేటువంటిది సాధనలో రెండో దశ, అంటే తర్వాత మెట్టు అవుతుంది. ఆ క్రమంలో అందరి సంకల్పాలకు కూడా మూలం ఒకే ఒక్కడు. ఎవరు అంటే దేవులాడినా దొరకనటువంటి భగవంతుడే అంటుంది ఆమె. కాబట్టి అతని యొక్క దర్శనం కలగడం అనేటువంటిది మానవుని యొక్క పరమ గమ్యం, చేరుకోవాల్సినటువంటి గమ్యం అదే అంటుంది అమ్మవారు. చేసేవాడి సంకల్పం చేత ఏర్పడినటువంటి ఈ సృష్టి సంకల్ప రాహిత్యం ఎలా అవుతుంది? ఆయన సంకల్పం వల్లనే సృష్టి అనేది ఏర్పడింది. ఇంకా సంకల్ప రాహిత్యం అనేటువంటిది లేనే లేదు. సృష్టికర్తే సంకల్పరహితుడు కాలేడు. ఆయనే సంకల్ప సహితుడే సృష్టికర్త. మన సంకల్పం ఎలా పోతుంది? ఈ సంకల్పం మనది కాదు అనుకోవడమే సంకల్పరాహిత్యం. అసలు సంకల్పం కూడా నాది కాదు అనుకోవడమే సంకల్పరాహిత్యం అనేటువంటిది అవుతుంది. అనేటువంటి అమ్మ వాక్యం ఒక పెద్ద విజ్ఞాన శాస్త్రమే అవుతుందన్నమాట. అది సార్వకాలిక సత్యజ్ఞాన రూప సువర్ణ జ్యోతిని వెలిగించి అజ్ఞానాంధకారాన్ని అంతం చేస్తుంది, అజ్ఞానాన్నే మాయం చేస్తుంది. అది సంకల్పరాహిత్య అనుభవంలోకి రాక కలవరపడేటువంటి ఈ సాధకుడికి అమ్మ ఇచ్చినటువంటి నిర్వచనం ఒక గమ్యాన్ని, మార్గాన్ని నిర్దేశిస్తుంది. బేషరతుగా ఒక హామీని కూడా ఇస్తుంది అమ్మవారి యొక్క సిద్ధాంతాలు. కాబట్టి సాధారణంగా ఏ మనిషికైనా కానీ కొన్ని విషయాలు సుఖాన్ని కలిగిస్తాయి, ఇంకొన్ని విషయాలు దుఃఖాన్ని కూడా కలిగిస్తాయి, కష్టాలు కలిగిస్తాయి. ఈ సుఖ దుఃఖాలకి కారణం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. నీకొచ్చేటువంటి సుఖానికి, నీకొచ్చేటువంటి కష్టానికి, నీకొచ్చేటువంటి దుఃఖానికి, అజ్ఞానానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే రెండు కారణాలు. ఒకటి రాగం, రెండోది ద్వేషం. అనురాగం, ద్వేషం. అతిగా ప్రేమించడం కానీ, అతిగా శత్రుత్వాన్ని పెంచుకోవడానికి కానీ ఈ రెండే కారణాలు అవుతాయి మానవుడికి జరిగేటువంటి ప్రతి దానికి కూడా. వీటి వలన
అనుకూల ప్రతికూల భావాలు కలుగుతూ ఉంటాయి. సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు వేదంలో. అనేక అభిప్రాయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలలు లేని సముద్రం ఉంటుందా? సముద్రం అంటేనే అలలు ఉంటాయి. అలాగే మానవుడి యొక్క జీవితం అంటేనే కష్టాలు సుఖాలు కూడి ఉంటాయి. కాబట్టి ఆలోచనల్లో మార్పు తప్ప సంకల్పాలు లేనటువంటి స్థితి ఎప్పుడూ ఉండనే ఉండదు. నహ్యసన్యస్త సంకల్పయోగి భవతి కశ్చన. సంకల్పం లేనటువంటి యోగీశ్వరుడు కూడా ఉండనే ఉండడు. ప్రతి ఒక్కడికి సంకల్పాలు అనేటువంటివి ఉంటాయి. సంకల్ప త్యాగం చేయనివాడు యోగి కానే కాడు అనేటువంటిదే భగవద్గీత సారాంశం. భగవద్గీత అంటాం, కృష్ణగీత అనమా. శ్రీకృష్ణుడుగా చెప్పింది. శ్రీకృష్ణుడే భగవద్గీత చెప్పాడు అంటున్నారు చాలామంది. శ్రీకృష్ణుడు కానే కాదు. శ్రీకృష్ణుడే భగవద్గీత చెప్పినట్లయితే దాన్ని ఏమనాలి? మనం కృష్ణగీత అనాలి. కానీ కృష్ణగీత అంటున్నావా? ఎవ్వడు అంటంలే, భగవద్గీత అనే అంటున్నాం. అంటే శ్రీకృష్ణులో ఉన్నటువంటి ఏ మాయ అయితే ఉందో విష్ణు మాయ అది చెప్పిందనమాట. అందుకే భగవద్గీత, భగవంతుడు గీసినటువంటి గీతే భగవద్గీత. ఎవరో చెప్తుంటే ఈయన చెప్తున్నాడు, వాళ్ళు రాసుకున్నారు. అది జరిగింది కురుక్షేత్ర మహాసంగ్రామంలో. మానవుడికి జరిగేటువంటి సుఖ దుఃఖాలకు అన్నిటికి కూడా అందులో కారణాలున్నాయి భగవద్గీతలో. అంటే భగవద్గీత అనేటువంటిది ప్రస్తుతం ఏం చేసి ఎవరో చనిపోయినప్పుడు శవాల్ని మోసకపోయేటప్పుడు పెడుతున్నారన్నమాట. అప్పుడు కాదు పెట్టాలి. నిత్య పారాయణ గ్రంథం భగవద్గీత. అసలు మానవుడికి మెంటల్ ఎందుకు వస్తుంది చెప్పాడు దాంట్లో గీతలో. మానవుడికి మెంటల్ ఎందుకు వస్తుంది అనేది చెప్పాడు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః. పెద్దవాడు ఏదైతే చేస్తాడో చిన్నవాడు కూడా అదే చేస్తాడు. మనకు సమానమైన స్థాయిలో ఉండే వాళ్ళ దగ్గర భయపడాల్సిన అవసరం లే. మనకంటే పెద్దవాళ్ళ దగ్గర కూడా భయపడాల్సిన అవసరం లే. మనం ఎవరికి భయపడాలో తెలుసా? చిన్నపిల్లలు ఉంటారు చూడండి, ఎల్కేజీ యూకేజీ పిల్లలు, చిన్నపిల్లలు, వాళ్ళని చూసి భయపడాలి. ఎందుకని? వాళ్ళు మనల్ని అనుసరిస్తూ ఉంటారు. మన మాటల్ని, మన చూపుల్ని, మన నడకని వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు పిల్లలు, కాబోయే భావి భారత పౌరులు. మనం సక్రమంగా లేకపోతే వాళ్ళ జీవితం కూడా పాడైపోతుంది. కాబట్టి చిన్నపిల్లల దగ్గర పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే అమ్మవారు కూడా అంటుంది. అందరూ జ్ఞాన శిశువులే అంటుందన్నమాట ఆమె, జిల్లెలమ్మూడు అమ్మవారు. కాబట్టి అతిగా ఆలోచించి 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 నువ్వు అనుకున్నటువంటిది సాధిస్తేనేమో పర్వాలే, సాధించాలని రూల్ ఏముందే, పోతేనేమో మానసిక వ్యాధికి గురవుతున్నాడు అన్నమాట మానవుడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మానవుడికి మెంటల్ మానసిక వ్యాధి ఎందుకు వస్తుంది అంటే చెప్తున్నాడు అనమాట. ఒకదాని గురించి ఎక్కువగా ఆలోచించి 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 ధ్యానించినందువల్ల సంగస్తేషూపజాయతే, దాన్ని పొందాలి అనేటువంటి కోరిక వీడికి ఏర్పడుతుంది. ఒక మనిషిని గురించి కానీ వస్తువుని గురించి కానీ దేని గురించి అయినా కానీ అతిగా ఆలోచిస్తూ ఉన్నందువల్ల అది నాకు కావాలి అనుకుంటాడు. అదేమో నీ చేతిలో ఉందే, నువ్వు అనుకున్నంత మాత్రం రావాలని ఉంది. అది రావచ్చు, రాకపోవచ్చు. పిల్లవాడు పరీక్షలు చదివేంతవరకు చదివి కష్టపడి చదివి ఫీజులు కట్టి కష్టపడి చదివి రాసేంతవరకే వాడి జయం అంతే. పరీక్ష పాస్ అవ్వడం, పాస్ రావడం, ర్యాంకులు రావడం, రాకపోవడం ఇవన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? నీ చేతులు లేవు. ప్రయత్న లోపం అనేటువంటిది ఉండకూడదు అనమాట. నీ ప్రయత్నం నువ్వు చేయాలంతే. ఫలితం నా ఇష్టం అన్నాడు ఆయన శ్రీకృష్ణుడు. నాకు ఇష్టమైతే ఇస్తాను, లేకపోతే పో అన్నాడు అంతే. కాబట్టి ప్రయత్న లోపం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఉండకూడదు అంటుంది జిల్లెలమ్మూడు అమ్మవారు. కామాత్ క్రోధోభిజాయతే. నువ్వు అనుకున్న దాన్ని సాధించలేకపోతే వాడికి దాని మీద కోపం వస్తుంది. ఆ క్రోధాద్భవతి సమ్మోహ. ఆ క్రోధం వల్లనే మోహం అనేది ఏర్పడింది. సమ్మోహ స్మృతి విభ్రమ. దానివల్ల మానసిక వ్యాధికి గురై చివరికి వాడికి వాడే శత్రువై ఆ చెట్టు కొట్టుకొని తలకాయ కొట్టుకొని సావటం, ఏదైనా బావిలోనో ఎక్కడ చెరువులో దూకడం చేస్తాడు. చివరికి అది వాడి జీవితం పరిసమాప్తం. ఈ మొత్తానికి మూల కారణం ఏంటి? నీ మైండే, నీ మనస్సే మూల కారణం. అందుకే మంచి వాళ్ళతోటే స్నేహం చేయి.
మంచి మాటలే విను అని చెప్పింది మహాత్మా గాంధీ, అందుకు చెప్పాడనమాట. కాబట్టి స్థితప్రజ్ఞత్వం యొక్క లక్షణం ఏంటంటే సుఖదుఖాలకి పొంగిపోకుండా ఉండడం అనేటువంటిదే స్థితప్రజ్ఞుడు యొక్క లక్షణం. నీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా కానీ రెండింటినీ కూడా సమాన భావంతో చూసేటువంటి వాడే స్థితప్రజ్ఞుడు అంటున్నాడు. ఒక సరస్సును తీసుకుందాం. ఆ సరస్సులో వెన్నెల రాత్రి పండు వెన్నెల కాస్తూ ఉంది. సరస్సులో పద్మాలు ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ఆ పండు వెన్నెల సరస్సు యొక్క ఉపరితలం మీద ప్రతిబింబిస్తూ ఉంది. చంద్రుని యొక్క కాంతి, పూర్ణ చంద్రుడు సరస్సు మీద ప్రతిబింబిస్తూ ఉంది. చాలా ఆనందంగా ఉంది. ఇంతలో ఏమైంది, పెద్ద గాలి వచ్చింది. ఒక పిల్లవాడు ఏం చేశాడు, దాంట్లో రాయేశాడు ఆ సరస్సులో కాస్త. అప్పుడు ఏమైంది, సరస్సు చెదిరిపోయింది. కనిపించేటువంటి అందమైనటువంటి ఆ దృశ్యమంతా కూడా చిట్ట చివరికి ఏమైంది అంటే మారిపోయింది. అంతే, దృశ్యం మారిపోయింది కానీ సరస్సు ఏమైనా మారిందా? సరస్సు శాశ్వతం, దృశ్యం మాత్రమే మారిపోయిందన్నమాట. కాబట్టి అలాగే తనకు కలిగేటువంటి అభిప్రాయాల తాకిడికి మనస్సు అనేటువంటి సరస్సు చెదిరిపోతూ ఉంది. మనస్సు అనేటువంటి సరస్సు చెదిరిపోతూ ఉంది. కనిపించేటువంటి దృశ్యమంతా కూడా చిన్నాభిన్నమైపోతూ ఉంది. ఇది యథార్థం కానే కాదు. ఇది యథార్థం అనేటువంటిది కానే కాదు అని అంటారు.